వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చేసి ఆ బ్యాక్ టెస్ట్ ద్వారా ఈ స్ట్రాటజీని మనము కంటిన్యూగా ఫాలో కావచ్చా లేదా ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి గోల్డ్ పైన బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఏంటంటే కమోడిటీలో జరిగే గోల్డ్ ట్రేడింగ్. సో దీని లాట్ సైజ్ వచ్చేసి మనకి 100 ఉంటుంది. ఇది మెగా గోల్డ్. సో దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 7 lakhs పైన మనకి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మన టైమింగ్స్ వచ్చేసి 9 to నైట్ 11:30 వరకు ఇది ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది కమోడిటీ కాబట్టి. సో ఈ గోల్డ్ పైన ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్. సో బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అంటే ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్ పర్ఫార్మెన్స్ను మనం చెక్ చేస్తున్నాం. అంటే గత రిపోర్టును మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. ఫార్వర్డ్ అనేది మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేస్తే మళ్ళీ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అయిపోతుంది. సో ఫార్వర్డ్ అనేది మన రియల్ ట్రేడింగ్లో ఉంటుంది. బ్యాక్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తున్నాం. సో ఇది కంప్లీట్గా బ్యాక్ టెస్టెడ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటి, ఫిబ్రవరి నుంచి మార్చ్ 4th వరకు అంటే ఒక 1 month యొక్క బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ నేను తీస్తున్నాను. ఓకే, సో బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో గోల్డ్ మనకి ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ 1045 పాయింట్స్. ఎంత? 1045 పాయింట్స్. సో 1045 పాయింట్స్ అనేది ఓన్లీ మనకు వచ్చిన ప్రాఫిట్ పాయింట్స్. సో ఈ ప్రాఫిట్ పాయింట్స్ని మనం ఏం చేయాలి, దీన్ని మనము లాట్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. సో గోల్డ్ కాబట్టి మనకి 100 రూపీస్ లాట్ సైజ్ ఉంటుంది కాబట్టి మనకు 1 lakh 1,04,500 రూపీస్ మనకి ప్రాఫిట్ రావడం జరిగింది అని చెప్పేసి ఈ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనేది చూపిస్తుంది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్కి, అరౌండ్ రఫ్లీ 7 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 1 lakh ప్రాఫిట్ రావడం అనేది జరిగిందని చూపిస్తుంది. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఈ స్ట్రాటజీలో ఎన్ని ట్రేడ్స్ జరిగాయి, సో ఆ ట్రేడ్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ ట్రేడ్స్ ఎలా ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో కంప్లీట్ ట్రేడ్స్ ఎన్నాయి, 13 విన్నింగ్ ట్రేడ్స్ వచ్చాయి, 56 లూజింగ్ ట్రేడ్స్ వచ్చాయి. అంటే ఓవరాల్గా మనకి 69 ట్రేడ్లు జరిగాయి. 69 ట్రేడ్లలో మనకి 56 ట్రేడ్లు అంటే 81% ఆఫ్ ట్రేడ్స్ మనం లాస్లోకి వెళ్ళాం. ఓకే, మనకు ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్స్ ఎన్ని, ఓన్లీ 18%. అంటే ఈ స్ట్రాటజీని కనుక మనము రియల్ ట్రేడింగ్లో వాడి ఉంటే లాస్ట్ 1 monthలో మనకు ఈ స్ట్రాటజీ 80% లాసెస్ ఇచ్చేసింది, ఓన్లీ 20% ప్రాఫిట్ ఇచ్చేసింది. కానీ ప్రాఫిట్ వైజ్గా చూసుకుంటే 56 ట్రేడ్లలో వచ్చిన లాస్ను కవర్ చేసుకొని తిరిగి మనం ప్రాఫిట్లోకి రావడం జరిగింది. సో ఈ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దిస్ ఇస్ ఎ గుడ్ స్ట్రాటజీ. కానీ ట్రేడ్స్ వైజ్గా చూసుకుంటే ఇట్ ఈస్ కాస్త బ్యాడ్ స్ట్రాటజీ అనే చెప్పుకోవాలి. ఓకే ఫైన్. సో మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి ఎంత పోయింది, -3,600 పాయింట్లు అంటే 3,60,000 వరకు మనం లాస్లోకి వెళ్ళాం. సో ఇక్కడ విషయాన్ని దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఫైన్. సో ఈ బ్యాక్ టెస్ట్ ఎలా కనబడుతుందంటే మీకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ 79 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, క్యూములేటివ్గా 79 వేసాను అంటే ఫస్ట్ ట్రేడ్లో మనకు 79 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో 151 పాయింట్స్ లాస్ వచ్చింది. సో 79 - 151 కాస్త 72 అయింది. నెక్స్ట్ ట్రేడ్ కూడా లాస్ వచ్చింది, ఇది కలిపితే 162 - 162. ఇలా ప్రతి ట్రేడ్ను దానికి కలుపుతూ మనం చేసుకుంటూ వచ్చాం. సో ఇలా చేసుకుంటూ రావడం వల్ల సో ఒక దశలో మనకి అరౌండ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 1,600 పాయింట్ల వరకు మనకు వచ్చాయి. ఇప్పుడు ఒక వారం రోజుల తర్వాత 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే 14వ తారీఖు వచ్చేలోపు మనకి 1,400 పాయింట్ 1,600 పాయింట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 1,60,000 వరకు ప్రాఫిట్ వచ్చింది.
సో అట్లనే మళ్ళీ కంప్లీట్గా చెక్ చేసుకుంటాం. సో 1,60,000 వరకు ప్రాఫిట్ వచ్చేసి మళ్ళీ చూసేసరికి మళ్ళీ ఎంతకు వెళ్ళాము, మళ్ళీ ₹1,00,000 లాస్లోకి వెళ్ళాము. సో మళ్ళీ తిరిగి చూసుకునేసరికి ఎంతలో ఉన్నాము, 1040 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఓకే, సో ఇక్కడ గమనించాల్సిన విషయం అని చెప్పాను కదా, ఏది, డ్రాడౌన్ గురించి. ఓకే, సో డ్రాడౌన్ ఏంటంటే మీకు ఎక్కడ కూడా మీ అకౌంట్ -3,600కి అయినట్టు మీకు ఎక్కడ కూడా లేదు. మీరు చూసినట్లయితే హైయెస్ట్గా ఎంత పోయింది, -1,400. కానీ డ్రాడౌన్ ఎలా చూస్తారంటే ఈవెన్ ప్రాఫిట్ డ్రాడౌన్ కావచ్చు, ఈవెన్ నెగిటివ్లో డ్రాడౌన్ కావచ్చు. ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే హైయెస్ట్గా మీకు 1,600 పాయింట్లు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ మనకు చూసేసరికి -1,400కి వెళ్ళింది. సో అక్కడ నుంచి ఇక్కడికి క్యాలిక్యులేషన్ చేస్తే 3,000 పాయింట్స్ వరకు ఉంది. సో ఆ విధంగా ఈ డ్రాడౌన్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. అంటే సపోజ్ ఎవరన్నా ఇక్కడ కనుక ట్రేడ్ ఎంటర్లో అయితే వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాఫిట్ల నుంచి లాస్లోకి వెళ్ళి ఇక్కడికి పోయేసరికి హెవీ లాస్లోకి వెళ్తారు. సో వాళ్ళకు మాత్రమే ఈ డ్రాడౌన్ వర్తిస్తుంది. కానీ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి చేసిన వాళ్ళకు మాత్రమో ఇక్కడ కూడా హయ్యెస్ట్ లాస్ వచ్చేసి వాళ్ళకి అరౌండ్ 1,400 వరకు మాత్రమే హయ్యెస్ట్గా లాస్ట్కి వెళ్ళింది. అంటే 1,50,000 వరకు మాత్రమే లాస్ట్లోకి వెళ్ళింది. సో ఒక 2 నెలలుగా చూద్దాం. లాస్ట్ జనవరి నుంచి తీసుకుందాం. సో జనవరి నుంచి తీసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 3,300 పాయింట్స్ వచ్చాయి. అంటే 3 లక్షల చేంజ్ వరకు వచ్చింది. సో ఇక్కడ కూడా ఓవరాల్గా ఈ స్ట్రాటజీ కూడా 77% మాత్రమే లూజ్ అండ్ 22% మాత్రమే ప్రాఫిట్. అంటే ఓవరాల్గా ఈ స్ట్రాటజీ మనకి 22% ఆ 20% మాత్రమే రిటర్న్స్ ఇస్తుంది. కానీ ప్రాఫిట్ విషయంలో చూస్తే లాస్ట్ 2 మంత్స్లో 3,30,000 వరకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ కూడా గమనించండి 3,604 పాయింట్లు మాత్రమే డ్రాడౌన్ ఉంది. ఎందుకు, ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మీ అకౌంట్ ఎక్కడ కూడా మైనస్లోకి వెళ్ళలేదు. చూడండి, సో ఇక్కడ నుంచి మైనస్లోకి వెళ్ళలే కదా, మరి డ్రాడౌన్ ఎందుకు వచ్చింది, -3,600. ఇంతకుముందు అంటే ఓకే ప్లస్లోకి వెళ్ళి మైనస్లోకి వచ్చింది కాబట్టి డ్రాడౌన్ వచ్చింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ క్యూములేటివ్గా చూస్తే మీరు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ మాత్రమే మీరు లాస్లోకి వెళ్ళారు, ఆ తర్వాత నుంచి ప్రాఫిట్లో ఉన్నారు. స్టిల్ అన్ని గ్రీన్లోనే ఉంది, ఇదంతా గ్రీన్లోనే ఉంది. సో మీరు ఇక్కడ కూడా లాస్లో లేరు. కానీ ఈ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, సో 0 to ఇప్పటి వరకు ప్రాఫిట్ ఇది ఈ నెగిటివ్ నుంచి, ఇది నెగిటివ్, హైయెస్ట్ నెగిటివ్ నుంచి హైయెస్ట్ ప్రాఫిట్ పాయింట్స్లోకి వెళ్ళి తీసేస్తారు. సో దీనివల్ల డ్రాడౌన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే డ్రాడౌన్ గమనించినప్పుడు ప్రాఫిట్ డ్రాడౌనా లేకపోతే నెగిటివ్లో డ్రాడౌనా మనం చెక్ చేసుకోవాలి. సో ఇదే స్ట్రాటజీ ఇంకొక 1 మంత్ ముందుకెళ్ళి చేద్దాం. సో అదే 3,604 కంటిన్యూ అవుతుంది. బట్ ప్రాఫిట్ వచ్చేసి 6,890కి వెళ్ళింది. సో 6 లక్షల వరకు వెళ్ళింది. సో ఇక్కడ కూడా మీకు ఫస్ట్ 3 days ప్రాఫిట్లో ఉన్నారు, ఆ తర్వాత ఎప్పుడు కూడా మీరు నెగిటివ్లోకి రాలేదు. దెన్ ఇంకొక 1 మంత్ ముందుకెళ్దాం. సో నవంబర్ నుంచి చేస్తే సేమ్ ప్రాఫిట్ 9,700 వరకు ఉంది. మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి అదే 3,604 ఉంది. అంటే ఒకసారి మనం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత మన అకౌంట్ నెగటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. అంటే కంటిన్యూషన్గా మనం స్టార్టింగ్లో ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 6 months డాటా ఉంది. విల్ చెక్ ద 6 months డాటా. సో ఓవరాల్గా 15,000 పాయింట్స్ మనకు ఈ స్ట్రాటజీ చూపించింది. 15,000 పాయింట్స్ ఇంటూ 100 అంటే 15 lakhs వరకు ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే, మరి ఈ స్ట్రాటజీ ఇలా చేసిన తర్వాత మన ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రేడ్స్ మీద బ్రోకరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఎన్ని పాయింట్స్ వెళ్ళాయి, 93 + 341 అంటే రఫ్లీ 450 ట్రేడ్స్ వెళ్ళాయి. సో 450 ట్రేడ్స్ మనకు లాస్లోకి వెళ్ళడం, 450 ట్రేడ్స్ అయినాయి. సో ఈ 450 ట్రేడ్స్కి ఇది రఫ్లీ 1,000 రూపీస్ బ్రోకరేజ్ పడుతుంది, ఎందుకంటే మెగా కాబట్టి. సో ఆల్మోస్ట్ ఆల్ 1,000 రూపీస్ పడుతుంది. సో ఈ 1,000 రూపీస్కి మనకు వెళ్ళే ఛార్జెస్ ఎంతో ఒకసారి చూద్దాం. సో 450 × 1,000. సో 4.5 lakhs వరకు దీనికి ఛార్జెస్ వెళ్ళాయి. సో 4.5 lakh ఛార్జెస్ వెళ్ళినా కానీ
మనకు 15 lakhs వరకు ప్రాఫిట్ కనబడింది అంటే 10 lakhs ఆఫ్ రిటర్న్. అంటే మనం పెట్టిన 10 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి రిగరస్గా మనకి 100% ప్రాఫిట్ లాస్ట్ 6 monthsలో వచ్చినట్టు ఈ స్ట్రాటజీ చూపిస్తుంది. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్, ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేయమని కాదు, ఏ స్ట్రాటజీ అయినా మీరు టెస్ట్ చేసిన తర్వాత డ్రాడౌన్ ఎంత అంటారు కదా, అక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఇది. సో నేను ఆ స్ట్రాటజీని భరించగలనా లేదా. సో ఇక్కడ రఫ్లీ మనకు 3600 చూపించిందంటే సో నా 10 lakhsకి ఎక్స్ట్రా ఈ 3,60,000 అంటే ఇంకో 5 లక్షలు పెట్టుకొని ట్రేడింగ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఈ స్ట్రాటజీని పట్టుకొని దిగాలి. ఇలా ఏ స్ట్రాటజీ అయినా ఆ స్ట్రాటజీ యొక్క డ్రాడౌన్ ఎంత ఉందో ఆ డ్రాడౌన్కి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకొని మనం ట్రేడ్లోకి ఉండగలిగితే ప్రశాంతంగా ట్రేడ్ను మనము ఎంజాయ్ చేయగలుగుతాం, మనం ట్రేడ్ హ్యాపీగా ఉంటుంది. సో ఎనీ స్ట్రాటజీ మీరు ఈ విధంగానే టెస్ట్ చేసుకుని ఆ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాతనే ఆ స్ట్రాటజీని కంటిన్యూగా చేయడం కోసం మనం ప్రయత్నించాలి. సో థ్యాంక్ యూ అండి. ఇంకే ఏదైనా ఈ స్ట్రాటజీకి సంబంధించిన అప్డేషన్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టచ్చు. థ్యాంక్ యూ అండి.